రెడీ, రెలెవెంట్ అండ్ రెసర్జెంట్ టు అనే పుస్తక రచయిత ఎవరు? జనరల్ అనిల్ చౌహాన్. భారత రక్షణ సిబ్బంది చీఫ్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ రెడీ, రెలెవెంట్ అండ్ రెసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం భారతదేశ సాయుధ దళాలను ఆధునిక యుద్ధాల మారుతున్న స్వభావానికి అనుగుణంగా మార్చడానికి ఒక బ్లూ ప్రింట్ను అందిస్తుంది. ఈ పుస్తకాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 2025లో విడుదల చేశారు. 2025 గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఈజిప్ట్. ఇటీవల ఈజిప్టులోని ఎర్ర సముద్రం నగరమైన షర్మ్ ఎల్ షేక్ గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది. భారతదేశానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీకి చెందిన జార్జియా మెలోని, స్పెయిన్కి చెందిన పెడ్రో సాంచెజ్ మరియు ఫ్రాన్స్కి చెందిన ఇమాన్యుయల్ మాక్రాన్తో సహా 20 దేశాలకు పైగా నాయకులు హాజరయ్యారు. మంగోలియన్ పౌరులకు ఉచిత వీసాలు ఇవ్వడానికి భారతదేశం ఎలాంటి వీసాను ప్రకటించింది? ఈ వీసా ప్రజల మధ్య సంబంధాలు మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి మంగోలియన్ పౌరులకు ఉచిత ఈ వీసాలను అందిస్తామని భారతదేశం ప్రకటించింది. ఈ ఇనిషియేటివ్ను అక్టోబర్ 2025లో మంగోలియన్ అధ్యక్షుడు ఖురేల్సుఖ్ ఉక్నా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక ఏనుగుల జనాభాను కలిగి ఉంది? కర్ణాటక. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2025లో నిర్వహించిన ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ ప్రకారం భారతదేశంలో అడవి ఏనుగుల జనాభా 22,446. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మరియు ప్రాజెక్ట్ ఎలిఫెంట్తో నిర్వహించిన 2025 జనాభా లెక్కింపు భారతదేశంలో మొట్టమొదటి DNA ఆధారిత ఏనుగుల సంఖ్య. కర్ణాటక 6,013 ఏనుగులతో ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో అస్సాం 4,159, తమిళనాడు 3,136, కేరళ 2,785, ఇక ఉత్తరాఖండ్ 1,792 ఏనుగులు ఉన్నాయి. టీ డోమ్ అనే కొత్త బహుళ పొరల వాయు రక్షణ వ్యవస్థను ఏ దేశం ప్రారంభించింది? తైవాన్. చైనా సైనిక చర్యలను ఎదుర్కోవడానికి తైవాన్ దేశం టీ డోమ్ అనే మరింత రక్షణాత్మక వైమానిక వ్యవస్థను నిర్మిస్తున్నది. తైవాన్ రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి మరియు సైనిక అదేవిధంగా రాజకీయ ఒత్తిడిని పెంచడానికి అధ్యక్షుడు లై చింగ్-టే టీ డోమును ఆవిష్కరించారు. మ్యాంగ్లూరులోని పనంబూరు తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డు కర్ణాటక యూనిట్ ఇటీవల నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి? రీసారెక్స్ 25. ఇండియన్ కోస్ట్ గార్డు కర్ణాటక యూనిట్ అక్టోబర్ 8 మరియు అక్టోబర్ 9 తేదీల్లో మ్యాంగ్లూరులోని పనంబూర్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రాంతీయ పరిశోధన మరియు రెస్క్యూ వ్యాయామం అయిన రీసారెక్స్ నిర్వహించింది. ఇజ్రాయెల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి లభిస్తున్నది? డొనాల్డ్ ట్రంప్. 2025 అక్టోబర్లో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరపడంలో ఆయన పాత్రకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేయబడుతున్నది. ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం మొదటిసారిగా
ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించింది కేప్ వెర్డే. ఆఫ్రికన్ తీరంలో ఉన్న కేప్ వెర్డే ద్వీపదేశం ఫుట్బాల్ ప్రపంచ ప్రదర్శనకు అర్హత సాధించిన రెండవ అతి చిన్న దేశంగా అవతరించింది. సోమవారం జరిగిన ఫిఫా 2026 ప్రపంచ కప్కు కేప్ వెర్డే అర్హత సాధించింది. వారి చివరి గ్రూప్ మ్యాచ్లో ఎస్వాటినీని 3-0 తేడాతో ఓడించి కెమెరూన్ కంటే ముందు అగ్రస్థానంలో నిలిచింది. అస్త్రా మార్క్ II అనేది బియాండ్ విజువల్ రేంజ్ BVR ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇటీవల అస్త్రా మార్క్ II ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పరిధిని 200 కిలోమీటర్లకు పైగా విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ అస్త్రా మార్క్ II అనేది DRDO అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. 90 నుంచి 100 కిలోమీటర్ పరిధి కలిగిన అస్త్రా మార్క్ I క్షిపణి ఇప్పటికే భారత వైమానిక దళంతో సేవలో ఉంది మరియు LCA తేజస్ అదేవిధంగా సుఖోయ్ 30 MKI జెట్లతో అనుసంధానించబడి ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ ఇటీవల కనుగొన్న ఇనుప యుగం అనగా ఐరన్ ఏజ్ నాటి సమాధి స్థలం ఎక్కడ ఉంది? తిరుమలాపురం, టెన్కాసి జిల్లా. తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ టెన్కాసి జిల్లాలోని తిరుమలాపురం గ్రామంలో ఇటీవల ఇనుప యుగం నాటి సమాధి స్థలాన్ని కనుగొంది. తవ్వకాల తర్వాత అక్టోబర్ 2025లో ఈ ఆవిష్కరణ నివేదించబడింది. నాయింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. నాయింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లోని సినోమ్ నదిపై నడిచేటటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు. దీనిని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్నది. ఇందులో కాంక్రీట్ ఆనకట్ట, భూగర్భ పవర్ హౌసు మరియు సొరంగాలు ఉన్నాయి. వీటి నిర్మాణం 2028లో ప్రారంభమై 2032 నాటికి ప్రారంభించబడుతుంది. బ్రహ్మపుత్ర నదికి కుడి ఒడ్డున ఉపనది అయినటువంటి సియోమ్ నది అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. దాని తూర్పు ఒడ్డున మౌలింగ్ నేషనల్ పార్కు ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే 2024 రాష్ట్రీయ కిషోర్ కుమార్ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది? ప్రసూన్ జోషి. సంజయ్ లీలా బన్సాలికి 2025 సంవత్సరానికి గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ కిషోర్ కుమార్ సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. ఇక 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును గీత రచయిత అయినటువంటి ప్రసూన్ జోష్కి ప్రదానం చేశారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇటీవల ప్రత్యేక ప్రయోజన నిధిను ఆమోదించిన పథకం పేరు ఏమిటి? రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకం. ఇటీవల అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిశోధన అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకం కోసం ప్రత్యేక ప్రయోజన నిధిని ఆమోదించింది. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడిని ప్రోత్సహించడానికి తక్కువ లేదా 0 వడ్డీ రేట్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ అందించడం ఈ RDI పథకం యొక్క లక్ష్యం. హ్వాసాంగ్ 20 అనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ఆవిష్కరించింది? ఉత్తర కొరియా. ఇటీవల ఉత్తర కొరియా తన అత్యంత శక్తివంతమైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని సైనిక కవాతులో హ్వాసాంగ్ 20 అని ఆవిష్కరించింది. ఈ హ్వాసాంగ్ 20 అనేది కార్బన్ ఫైబర్ మిశ్రమ పదార్థాలతో తయారు చేయబడిన ఘన ఇంధన ఇంజిన్తో అభివృద్ధి చేయబడిన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి పరిధి 15,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. ఇది సుదూర ఖండాలను చేరుకోగలదు.
లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అడ్వాన్స్మెంట్ మరియు పర్ఫార్మెన్స్ షీల్డ్ అనగా లీప్స్ 2025 ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఇటీవల న్యూఢిల్లీలో లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అడ్వాన్స్మెంట్ మరియు పర్ఫార్మెన్స్ సీల్స్ 2025ను ప్రారంభించారు. ఈ లీప్స్ 2025 అనేది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం యొక్క ప్రధాన ఇనిషియేటివ్. ఇది లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ను బెంచ్ మార్క్ చేయడం మరియు భారతదేశ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.